మన్యం జిల్లా పాలకొండలో రైస్ మిల్లర్ల సిండికేట్ దెబ్బకు రైతు కుదేలవుతున్న పరిస్థితి నెలకొంది. రైతుల నుండి మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యం విషయంలో ప్రతి చోట రైతులకు నిరాశ ఎదురవుతుంది. తాజాగా పాలకొండలోని ఎన్ఎస్ఎన్ రైస్ మిల్ వద్ద ధాన్యం అమ్మేందుకు వచ్చిన రైతులకు మిల్లర్ల సిండికేట్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం విధించినటువంటి షరతులను బేఖాతరు చేస్తే మిల్లర్లు దర్జాగా రైతులను దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు 80 కేజీల చొప్పున మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పినా 84 కేజీలు ఇస్తే కానీ ధాన్యం దిగుమతి చెయ్యం అని మిల్లర్ల సిండికేట్ రైతులపై కుట్రకు తెరలేపింది. ఇదే అంశంపై రైతులంతా కలిసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పాలకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ప్రభుత్వ ఆదేశాలకు లోబడి ధాన్యం కొనుగోలు చేయాలని, అదనంగా 4 నుండి 5 కేజీలు ఒక బస్తాకి ఇస్తే రైతులు ఎంత నష్టపోతారో గమనించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు అన్నారు. ఇక మీ మిల్లర్ల సంఘాలు సిండికేట్ గా మారి రైతులను మోసం చేయాలని చూస్తే రైతు సంఘాలు నిరసన బాట పట్టాల్సి వస్తుందని ఆయన తెలిపారు. డిసెంబర్ 9వ తేదీ నిన్న కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధర్నా చేశాం. ఈ పాలకొండ నుంచి సుమారు 8 గ్రామాలకు సంబంధించి 50 మంది హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఒక 100 మంది వరకు ఇతర మండలాల నుంచి కూడా హాజరయ్యాం. అక్కడ కలెక్టర్ గారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అదే సమయంలో నిన్నను అక్కడ మిల్లర్స్ అందరితో మీటింగ్ పెట్టారు. మీటింగ్లు కూడా చాలా గట్టిగా నేను మిల్లర్కి చెప్పాను. ఆ మీటింగ్ కొనసాగుతుంది. ఎవరైనా ఎటువంటి పద్ధతుల్లో ఈ దోపిడీ చేస్తే మేము వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి మాతో చెప్తూ, మీరు రైతు సంఘాలు ఉన్నారు కనుక రైతు సంఘాలు కూడా దీని మీద ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగేంత వరకు మీరు పోరాటం చేయాలి. మేము దాన్ని సపోర్ట్ చేస్తాం. ఫస్ట్ రైతుకి మిల్లర్కి ఎటువంటి సంబంధం లేదు, మీ అధికారుల ద్వారానే జరపాలని మనం చెప్పిన అంశాన్ని ఆధారం చేసుకొని ఆ విధంగా చేస్తాం. ఒకవేళ సమస్య రైతుకి మిల్లర్కి వచ్చిందనుకోండి, మిల్లర్ని మీరు రైతు సంఘం తరఫున మీ ప్రతినిధితో పాటు వ్యవసాయ శాఖ మండల తహసీల్దార్